भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी। मुझे I wanted to speak from there, but then they moved me here, and finally they moved me here. So that's good. That is the party discipline. I am very happy to be with you today, and my fortune is that Purandareshwari will translate for you. నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి మధ్యన ఈ విధంగా నిలబడటానికి, అండ్ నేను ట్రాన్స్లేట్ చేయబోతున్నాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. I always love Andhra Pradesh and Andhra people because I have gone every district, many of tehsils, taluks, Rayalaseema, coastal, central Andhra. I like Andhra food. I like Andhra people. I like Andhra culture. నాకు ఆంధ్ర రాష్ట్రం అంటే అమితమైనటువంటి ప్రేమ. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి కూడా నేను వెళ్ళటం జరిగింది. అది ఉత్తరాంధ్ర కావచ్చు, దక్షిణాంధ్ర కావచ్చు, సుదూర ప్రాంతాలు కావచ్చు, ప్రతి ప్రాంతానికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో నేను వెళ్ళటం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర భోజనం అన్నా కూడా నాకు చాలా చాలా ప్రియం. మరి ఆంధ్ర ప్రజలన్నా కూడా నాకు అమితమైనటువంటి ప్రేమ. आंध्र में 2-3 महत्वपूर्ण समस्या है. There are 2-3 main issues, and fortunately I was Minister for Environment after 2014. I sanctioned within the record time of 1 month the Polavaram project for the benefit of Andhra people. ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి సమస్యలు ఉండేవి. మరి వారు పర్యావరణ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రానికి పోలవరానికి ఇవ్వాల్సినటువంటి అనుమతులన్నీ వాతావరణానికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి అవన్నీ కూడా వారు మంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. I thought that the project must have been completed, but there is no irrigation even after 7 years. That is the record of Telugu Desam and Jagan Reddy government. వారైతే అనుమతులు ఇవ్వడం జరిగింది. అనుమతులు ఇచ్చి ఇప్పటికే 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అటు తెలుగుదేశం హయాంలో కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో కావచ్చు, పోలవరం అనేది నిర్మాణం కాలేదు. ఇప్పటి వరకు కూడా పోలవరం నుండి సరైనటువంటి నీటి సరఫరా జరగడం లేదు. Even for Polavaram, as I told you, there is no irrigation. As far as capital is concerned, I sanctioned and made a special policy decision that if there is a new state carved out, and if that state has no capital, for the creation of capital, we can divert forest land for the purpose of building capital. ఇది పోలవరానికి సంబంధించినటువంటి విషయం అయితే, ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉండవలసినటువంటి అమరావతికి సంబంధించి కూడా వారు మంత్రిగా ఉన్నప్పుడు మరి మనకున్నటువంటి అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సైతం అనుమతులు ఇవ్వడానికి వారు సన్నద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. But unfortunately, Andhra's 2 parties, TDP and YSRCP, are fighting on what should be the shape of capital. అయితే చాలా దురదృష్టకరం, ఇవాళ అటు తెలుగుదేశం కావచ్చు, అదేవిధంగా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలు కావచ్చు, ఈ 2 పార్టీలు కూడా ఇప్పుడు యుద్ధం చేసుకుంటున్నాయి, పోట్లాడుకుంటున్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని గురించి. I was in charge of Andhra Pradesh election in 2014. That time Andhra was 1. But now there are 2 states. But there are 3 governments people have experienced. One of KCR, one of TDP, and now of YSRCP. What is the common in all 3 parties? All 3 parties are family parties. All 3 parties are corrupt parties. And all 3 parties have no development agenda. వారు మంత్రిగా ఉన్నటువంటి 2014వ సంవత్సరంలో వారు సంయుక్త ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేపథ్యంలో మనం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నికలు జరిగిన తర్వాత అంటే 3 పార్టీల యొక్క పరిపాలనని చూడటం జరిగింది, వాటిని
రుచించడం కూడా జరిగింది. అయితే ఈ మూడు పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, అదేవిధంగా సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు పరిపాలన సాగించినటువంటి పార్టీ కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ మూడు పార్టీల్లో కూడా మనం ఒక్కసారి తరిచి చూసినట్లయితే కుటుంబ నేపథ్య నాయకత్వం కొనసాగుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తేటతెల్లం అవుతుంది. There is a very wonderful leadership country has got, that in shape of Narendra Modi. And therefore, if any time Indian would have, and many Andhra youths have gone to America and other countries, they used to tell, oh, we have come from India. But now when they go and tell that we have come from India, they salute and say India is a very good country. ఇవాళ భారతదేశానికి ఒక దృఢమైనటువంటి నాయకత్వం మనకి భారతదేశంలో